నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందూ వ్యతిరేక పార్టీ, హిందువులని ద్వేషించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల గారు హిందుత్వ వ్యతిరేకి, హిందూ దేవాలయాల సొమ్మును తీసుకెళ్లి ప్రజలకి ఖర్చు పెట్టాలి అని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నారు. అంటే గతంలో మీ అన్నగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవడు అడిగాడని చెప్పి హిందూ దేవాలయాల సొమ్ము, హిందూ దేవాలయాల ఆస్తుల్ని తీసుకుపోయి పాస్టర్లకి, ఇమాములకి జీతాలుగా ఇచ్చారు. ఎవరు అడిగారు ఆ రోజున? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బుతో ఎస్సీ కాలనీలలో హిందూ దేవాలయాలు కడతానంటే మీకు వచ్చినటువంటి నొప్పి ఏమిటి? మీకు వచ్చినటువంటి బాధ ఏమిటి? ఏ చర్చి నుంచి ₹1 ఆదాయం రాదు ప్రభుత్వానికి, మసీదు నుంచి ₹1 ఆదాయం రాదు ప్రభుత్వానికి. ఒక హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికైనా ఏ హిందూ దేవస్థానానికైనా ప్రజలు వెళ్ళి దర్శనం చేసుకొని కానుకలుగా సమర్పించేది ఆ దేవస్థానానికి ఆ కానుకలు చెందాలి అని, ఆ దేవుడికి ఆ కానుకలు చెందాలి అని. ఆ కానుకల ద్వారా మళ్ళీ ఆలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు లేదా హిందూ ధర్మ కార్యక్రమాలు జరగాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి కానుకలు వేస్తారు. ఆ కానుకల్ని తీసుకుపోయి ప్రజా కార్యక్రమాలకు ఎట్లా ఉపయోగిస్తారు? మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో హిందూ దేవాలయాల సొమ్ముని, దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బుని తీసుకెళ్ళి పాస్టర్లకి, ఇమాములకి జీతాలుగా ఇచ్చారు. ఎవడు అడిగాడని చెప్పి ఇచ్చారు. ఎవడు అడిగాడని చెప్పి ఆ రోజున ఇచ్చారు. అంటే ఒక హిందూ దేవాలయాల సొమ్ము, డబ్బు మాత్రమే ప్రజలకు పంచిపెట్టాలా? ఏ చర్చి సొమ్ముల్ని, చర్చి నుంచి వచ్చేటువంటి డబ్బుల్ని పంచరా? మసీదుకి వచ్చేటువంటి డబ్బుల నుంచి ప్రజలకి పంచరా? ఏ ఒక హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఎందుకు పంచాలి, ఎందుకు ఇవ్వాలి డబ్బు?